మీకు చేప కావాలా వద్దా? ఫ్రై చేప వేస్తాం. ఇదిగో ఫ్రెండ్స్, మేమైతే చేపలు కూర చేసుకొని తింటున్నాం. మా పిల్లలకైతే చారు కావాలంట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మేమైతే చేపల కూర, అన్నం, చేపలు ఫ్రై చేసుకొని తింటున్నాం ఫ్రెండ్స్. చూడండి, మీరు తిన్నారా ఫ్రెండ్స్? ఇదిగో ఫ్రెండ్స్ చేప. ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకొని ఒకసారి ప్రార్థన చేయండి. బ్రహ్మైన దేవ కంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. ఓ శాంతి శాంతి శాంతి. అన్నం వృధా చెయ్యరాదు, అన్నం పరబ్రహ్మ స్వరూపం. జై అన్నపూర్ణమాతకి జై. మీరు ఏదైనా డిస్కషన్ చెప్పాలనుకుంటే చెప్పొచ్చు, మాట్లాడుకోండి. చేప బాగా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. మెత్తగా బాగా నోట్లో పెట్టుకుని కరిగిపోతుంది. కొంచెం తక్కువైంది ఫ్రెండ్స్, అంతే. ఇంకా కూర అయితే బాగుంది. అందులో చేప చందమామ బెర్చి అట్లాంటివి కాదు ఫ్రెండ్స్. కావాలని జల్ల ఉంటే జల్ల కావాలని తీసుకున్నాం, అందులో ముళ్ళు తక్కువ ఉంటాయని. ఇది ఉదయం తినాల్సిన అన్నం ఫ్రెండ్స్. మధ్యాహ్నం అయింది. ప్రతి ఆదివారం ప్రార్థన కన్నా వెళ్తుంది మా భార్య. కుదరలేదు ఈరోజు. ఇది ఆదివారం పోలేకపోయింది. చాలా మంది బిర్యానీ పెట్టచ్చు కదా అన్నారు, అది కూడా తప్పకుండా పెడతాం. చేసి చూసి ట్రై చేయండి ఇంట్లో. మేము ఈ వీడియోలు పెట్టడానికి ముఖ్య కారణం, ముఖ్య ఉద్దేశం, కుటుంబం మొత్తం కలిసి తింటారు, తింటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మీకు మేము ఇన్స్పిరేషన్గా మేము చెప్పడం కాదు, మేము చూపించాలనే ఉద్దేశంగా మా కుటుంబ సభ్యులందరం కలిసి తింటా ఉన్నాం. మీరు కూడా అలా తినాలని మేము కోరుకుంటున్నాం. ఏంది అట్లా తినైతే ఏంది గెలుపుతా ఉన్నాం. సరే, అది పక్కన పెట్టి తిను, అన్నం తినే తిను. చూడండి ఫ్రెండ్, ఇదే మా మాకు వచ్చిన తిప్పలు. చేప పడితే వద్దంటుంది. బంగారం అది తెచ్చి పెడతా ఉంటే తినమంటే తినలేకపోతే పెట్టిన పెట్టు. నేను పెడతాను. బాగుందా? నువ్వు తిను, వాళ్ళు ఎవరు తినరులే. బాగుంది. బాయ్.